అక్కడ ఓల్డ్ మున్సిపాలిటీ ఉంటుంది, అక్కడ వీ ఫిట్టింగ్ మేనర్లో అరేంజ్మెంట్స్ అంటే మంచిగా అరటి మన తోరణాలు గిన్నెలు కట్టి ఒక జస్ట్ ఫెస్టివ్ మూడ్ లెక్క ఉండాలి మనం చూస్తే కూడా. ఓకే, చైర్స్ కూడా సిస్టమేటిక్ చేయండి, డయాస్ మీద ఒక 4 చైర్స్ చేయండి. అడిషనల్ గా సార్ రిక్వెస్ట్ చేసిన వస్తే ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ మైక్ సిస్టమ్ కానీ మన మైక్ సిస్టమ్ సరిపోతుంది నాకు రెండు బాక్స్ తీసుకుని మంచి అభిజా కంపెనీ బాగా తీసుకుని దాంట్లో పెన్ డ్రైవ్ లా మన శానిటేషన్ వర్క్ సంబంధించిన పాటలు ఉన్నాయి, పెన్ డ్రైవ్ తీసుకొని అంటే జస్ట్ అక్కడ వాళ్ళకు ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన పాటలు కూడా ఉన్నాయి. సో అవి కానీ మహిళా శక్తికి సంబంధించిన పాటలు ఉంటే కొద్దిగా లేట్ అయిన ప్రోగ్రామ్ వాళ్ళు అక్కడనే కూర్చుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఇది. సో ఆ ప్రోగ్రామ్ లో మనం దీని యొక్క టోటల్ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకి అందరికి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఎస్ఎల్ఎఫ్ టిఎల్ఎఫ్ ద్వారా కంప్లీట్ గ్రూప్స్ మీటింగ్ లో మళ్ళీ ఒక రోజు మీటింగ్ పెట్టుకోవాలి. టోటల్ గ్రూప్స్ వాళ్ళకి మీటింగ్ పెట్టి ఇమీడియట్ వాళ్ళకు వీక్లీ ఎన్ని రోజుల కోసం మీటింగ్ పెట్టుకుంటారు ఎస్ఎల్జీ వాళ్ళు 15 days కదా, దీనికి 1 month కాకుండా దీని కొరకు మాత్రం ఈ ప్రోగ్రామ్ కాగానే ఎక్కడక్కడ మీటింగ్ పెట్టుకోవాలి. మనం చెప్పిన మెసేజ్ వాళ్ళ సంఘాలు చెప్పాను అయితే ఊరు మొత్తం పోతుంది కదా. 1 month అంటే కథం అయిపోతాయి 30 రోజులు. అదేనా ఆ రోజు చెప్తాను, ఆర్పీకి చెప్పండి, ఆర్పీకి సంబంధించిన గ్రూప్ లో వాళ్ళకు చెప్పి వాళ్ళకు మెసేజ్ వస్తే వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఇట్లా 100 days ప్రోగ్రామ్ మనం లాంచ్ చేస్తున్నాం. దీంట్లో అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ కావాలి. దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక టౌన్ యొక్క కంప్లీట్ సేఫ్టీ మార్చే అవకాశం చెప్తుంది వాళ్ళకి మెసేజ్. దాంట్లో మెయిన్ గా శానిటైజేషన్ గురించి ఉంది, ఈ వన మహోత్సవం గురించి ఉంది, ఓకే, ప్లాస్టిక్ నిర్మూలన గురించి ఉంది, వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ గురించి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి మెసేజ్ పోవాలి ఖచ్చితంగా. అంటే ప్రతి గ్రూప్ స్పెషల్ తీర్మానమా ఈ 100 days యాక్షన్ ప్లాన్ స్పెషల్ గా తీర్మానం చేసుకుంటాం. ఎంతమంది వచ్చినాం ఈ 100 ప్రోగ్రామ్ గురించి ఒక గంట చర్చినాం, దానికి సంబంధించిన అంశాల గురించి మేము చర్చిస్తున్నాం, తప్పకుండా మనం అందరం పాల్గొంటాం అని చేసుకుంటూ ప్రతి సంఘం వైజ్ వాళ్ళు ఓత్ మనకు ఆల్రెడీ వచ్చింది, ఓత్ వచ్చింది, ఓత్ ప్రింట్ తీయాలి, ఓత్ ప్రింట్ తీయాలి. ఓత్ ప్రింటింగ్ ఏమొచ్చిందో దాన్ని ఓత్ ప్రింట్ తీసి అంటే వాళ్ళ ఎస్ఎస్జీ గ్రూప్ లో పెడతాం. గ్రూప్ లో పెడితే వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు, మన మీటింగ్ లో ఎట్లా ఓత్ తీసుకుంటాం ప్రతిజ్ఞ, ఎస్ఎస్జీ మీటింగ్ వాళ్ళు కూడా ఓత్ తీసుకోవాలి అక్కడ. ఎందుకంటే దాంట్లో వచ్చేది ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ రాదు కదా, వాళ్ళు కూడా ఓత్ తీసుకోవాలి అక్కడ. ఆ ఓత్ ఫోటోస్ జస్ట్ తోరణాలు ఇంతకుముందు కట్టిన మామిడి తోరణాలు, మామిడి ఆకులు ఫ్రీయే, మళ్ళీ అరటి ఆకులు అవి మట్టలు మొత్తం ఫ్రీయే, ఇక్కడేం ఖర్చు పెట్టదు. ఆర్ట్ మాస్టర్ ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ మనం రికార్డింగ్ చేస్తాం. వీడియోగ్రఫీ ఒక ఫోన్ ద్వారా చేయండి, మనకు మనం వేరేది ఎంగేజ్ చేయడానికి లేదు కాబట్టి వీడియోగ్రఫీ ఒక్కరు చేసి ఎవరు చేస్తారు, ఒకరికి అప్లై పడి ప్రతి ప్రోగ్రామ్ వీడియోగ్రఫీ చేసిన తర్వాత ఎవరు తీసుకుంటారు, ఆపరేటర్ తీసుకోవాలి. ఉందా ఫోన్ దగ్గర ఎవరు చేస్తారా వీడియోగ్రఫీ? మహేష్, శ్రీకాంత్ చేయండి. ఓకే, ప్రతి చేసి ట్విట్టర్ లో పెట్టడం, అది పెట్టడం, ప్రతిదీ చేస్తానా బాబు నా ముఖం చూస్తున్నట్టు చెప్తే నువ్వే చేయాలి. ఇప్పుడు శ్రీకాంత్ చెప్పినట్టు నువ్వు నోరు కూర్చుంది కాబట్టి పని చేతకుండా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి, అర్థమైందా? నువ్వు అంటే అటు చూస్తున్నాయండి. టెంట్ అయింది, ఇంకా ఫ్లెక్సీ ఇప్పుడు మనం వచ్చింది ఇదే లోగోతోటి తెలంగాణ ఫార్మేషన్ డే అని ఫ్లెక్సీ పెట్టి ఈ ప్రోగ్రామ్ 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి జస్ట్ లోగో టైప్ పెట్టి, సో సేమ్ ఇదే కదా లోగో 100 days ఇదే కదా. సో ఇది వచ్చి ఒక ఫ్లెక్సీ పెట్టించి మంచిగా ఆ ప్రోగ్రామ్ పెట్టించి అందరు వర్కర్స్ రావాలి, ఆల్ వర్కర్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, అర్ధాహారం, మన దగ్గర పనిచేస్తాను ఆల్ సిబ్బంది, అందరు సిబ్బంది అటెండ్ కావాలా. దాంతోపాటు నెట్మా నుండి ఆల్ ఆర్పీస్, ఎస్ఎల్ఎఫ్, ఎస్ఎల్జీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రెసిడెంట్ సెక్రటరీస్, ఎస్ఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరు కూడా రావాలి. సో ఒక మెసేజ్ అనేది పోవాలా పబ్లిక్ లో. ఈ 100 రోజుల్లో ఒక కార్యక్రమం చేపట్టడానికి జంపికుంట మున్సిపాలిటీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. సో దీంట్లో పబ్లిక్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ని
చేసుకుంటూ మనం ప్రోగ్రామ్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి కార్యక్రమంలో మెప్ప నుండి ఆర్పీస్ కానివ్వండి, ఎస్ఎస్జి ప్రెసిడెంట్ సెక్రటరీస్, మరి ఎస్ఎస్జి మెంబర్స్ అందరూ కూడా అందరు కూడా రావాలి. సో ఆ రోజు ఏం చేస్తామంటే మనం ఆ యొక్క ప్రోగ్రామ్ లో ప్రతి గ్రూప్ నుండి ఒక 5 మెంబర్స్, అంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఒక 5 మెంబర్స్ అంటే ఒక 300-400 మంది కావాలంటారు. మీ ఎస్ఎస్జి ఆర్పీస్ ఒకటి, ఎస్ఎస్జి మెంబర్స్ కొందరు కావాలా, ఎస్ఎల్ఎఫ్, టీఎల్ఎఫ్ టీ మొత్తం కావాలా, వాళ్ళందరూ రావాలా. మనం ర్యాలీ తీయడానికి మినిమం ఒక 300-400 కెపాసిటీ కావాలి. ఎందుకంటే వర్కర్స్ మనకు 100 ఉంటారు, మీరు 100 మంది మొత్తం కలిపి, అంటే యాక్టివ్ మెంబర్స్ అందరూ వస్తే పెద్ద క్రౌడ్ ఎక్కువ అవుతుంది. సో అందరినీ టైంకు 9 గంటలకు చెప్తే 11కు రావడం మెప్ప వాళ్ళకి అలవాటు, మీ గ్రూప్ మీకు అలవాటు, మీ ఆర్పీస్కి అలవాటు.